బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు ఆశక్కలు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆశక్క బాధలు త్వరలోనే తీరబోతున్నాయి. మీకు నమ్మకం ఇస్తున్నాం మేము. మీ కష్టాలను మాత్రం పబ్లిక్కి, ప్రభుత్వానికి మేమైతే స్వచ్ఛంగా అందిస్తున్నాం. మీ నుంచి మేము ఆశించేది ఏమీ లేదండి. ఒక షేరు, ఒక లైక్, ఒక కామెంట్ మాత్రమే. మీరు ఇంకో విధంగా మాత్రం అనుకోకండి. ఈ రోజైతే ఒక ఆశకను కలవబోతున్నాం. ఆమె గురించి అయితే జ్యోతితో డిస్కషన్ చేస్తాం. జ్యోతి, మనమైతే ఈ రోజు ఒక ఆశక్కను కలవడానికి అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, మీ పారితోషికం ఏంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు, మీకు అధికారుల నుండి ఎలాంటి ఒత్తిడి ఉంది అనేది ప్రతి ఒక్క సమస్య మీద అయితే మనం ఈరోజు ఆశక్కతో డైరెక్ట్ మాట్లాడబోతున్నాం. ఆ ఏరియాకు వెళ్ళబోతున్నాం కాబట్టి మేము ఆ ఏరియా పేరు, నేమ్ అయితే చెప్పలేమండి. ఎందుకంటే మీరే నెక్స్ట్ వీడియోలో చూడబోతారు కాబట్టి వీడియో చూడండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. అవునండి, ఈ రోజైతే ఒక ఆశా వర్కర్ని అయితే కలవడానికి వెళ్తున్నాం. ఆ అక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి, అదంతా తెలుసుకొని అయితే వీడియో చేయబోతున్నాం. అందుకే మేము ఊరికే వీడియో చేయట్లేదు, ప్రతి ఒక్క విషయాన్ని ఆశ నుంచి సేకరించి మాత్రం వీడియో చేస్తున్నాం. మీరు మీ సమస్యలు చెప్పుకొని మీరు కామెంట్ల ద్వారా చెప్పండి. మీరు ఏ ఏరియా అని కూడా చెప్పండి. చెప్తే దాని మీదకించి మేము మిమ్మల్ని కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కలిసి మీ నుంచి సమస్యలని తీసుకొని వీడియో చేస్తాం. సిస్టర్స్, మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమంది అంటున్నారు ఆశా వర్కర్లకైతే జీతం పెంచిరు, ఫిక్స్డ్ చేసిరు అని చెప్పేసి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి అప్పుడే సంతోషపడకండి. అది జీవో జారీ చేస్తేనే అది అవుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉంచుకోండి. ఆశక్కలు మిమ్మల్ని గోల్మాల్ చేయడానికి, మిమ్మల్ని ఇంకా కొన్ని రోజులు ఇలాగే కాలం గడపడానికి మాత్రం ఒక పేపర్ అయితే ప్రకటిస్తారు. అంతేగాని అది గ్యారంటీ అయితే ఉండదు. అది అమలు చేసే వరకు అయితే గ్యారంటీ ఉండదు. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఆశకలు అందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి వరమ్మా అట్లా ఆలోచిస్తున్నావు? ఏందే ఎప్పటికోటి ఆలోచించుకుంటా ఆరోగ్యం పాడు చేసుకుంటావా ఏమి? ఆరోగ్యం బాగలేకపోతే ఎవరికి పట్టింపయ్యా, ఇంట్లోకి తప్ప. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టే కానీ ఏదన్నా అయిందంటే ఎవరు పట్టించుకోరయ్యా. గవర్నమెంట్ పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. ఇక ఒక్కరోజు సర్వే కోకపోతే ఏమైందమ్మా ఇంకా పోలేవు అంటారు. జ్వరం వచ్చి లేస్తలేనంటే కూడా అదంతా మాకు తెలియదు, నువ్వు సర్వే చెయ్యాలే ఇప్పుడు అని అంటారు. ఏ మనుషులు అయ్యా, జాలి దయ లేని మనుషులు గవర్నమెంట్లలో జమ అవుతున్నారు. అసలు మేము మనుషులమే కదా, అందరికి వచ్చినట్టు మాకు రోగాలు వస్తాయి కదా. ఎందుకు అది కొంచెం కూడా ఆలోచించరు అసలు. వాళ్ళు పెద్ద మనుషులే, వాళ్ళకు ఎవరు అడ్డు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు పిచ్చోళ్ళు, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతారు, తలుపుతారు కాబట్టి మీకు చెప్తానే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి. మేము చేసే పనులే మేము చేస్తాము, మిగతాయి మేము ఎందుకు చేస్తాము, మాకు కూడా సెలవులు కావాలి అని కూర్చోవాలి, బైఠాయించాలి. హాస్పిటల్లోనే అందరూ ఏకగ్రీవంగా ఉండాలి, ఉండి ఐక్యతంగా ఉండి చేసుకోవాలి. అట్లా లేకపోతే ఇక ఒకరికొకరు లేకపోతే ఎవ్వరు కూడా తోడుకుంటారు, మీరు ఏది సాధించుకోరు. మొన్న ములుగు జిల్లాలో కూడా ఒక ఆశా వర్కరు లక్ష్మీపాలెం వాగులో కొట్టుకుపోయిందయ్యా పాపము. కానీ ఆవిడకు ఏ సాయం చేయలేదు ప్రభుత్వము. కనీస వేతనాలు ఇవి లేవు, వచ్చేటి లేవు, పోయేటి లేవు, పెండింగ్ ఉన్న జీతాలు లేవు, పెండింగ్ ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి, అవి కూడా లేవు. అయ్యో, ఎట్లా బతుకుతారు, ఏం తింటారు? పని అయితే చేస్తున్నారు, చేపించుకుంటున్నాము, మరి వాళ్ళకు నెలకు జీతం రాకపోతే వాళ్ళకి ఇంట ఎట్లా గడుస్తుంది? ఒక జీవి పోయింది, ఆమె మొన్నటి దాకా మనకు సేవ చేసిన మనిషి చచ్చిపోయింది. ఆమె ఎట్లా మట్టి ఖర్చులకు ఎట్లా ఏంటి అనేది కూడా ఆలోచన లేదయ్యా. అట్లా తయారైపోయింది. మనుషులలో బతుకుతున్నామా, మనం జంతువులలో బతుకుతున్నామా అనేది ఏం తెలియట్లేదు. పెద్ద పెద్దోళ్ళ బతుకులు అట్లుంటాయి, మనయి ఏమిటికి పనికి రావే వరమ్మా. అవన్నీ గుర్తు చేసుకుంటా బాధపడకు. తిని జరసేపు రెస్ట్ తీసుకోపో. ముందే జ్వరం వచ్చింది, ఈ రోజు ఏడికి పోయేది లేదు. ఎవరన్నా వస్తే నేను అడుగుతా కానీ పోయి రెస్ట్ తీసుకున్నాడు.
మా ఆయన వాళ్ళు వస్తే అడుగుతా వీళ్ళు వస్తే అడుగుతా నేను నిలదీస్తా అని అంటాడు కానీ పెద్ద పెద్దోళ్ళు నిలదీస్తేనే ప్రతిపక్ష నాయకులు నిలదీస్తేనే వాళ్లకు వంగని ప్రభుత్వం ఇంట్లో ఉన్న మనిషి సాధారణమైన మనిషి నిలదీస్తే వీళ్ళేమన్నా భయపడతారా వణుకుతారా? అసలు ఎప్పుడు మారుతాయి మన బతుకులు, ఎలా మారుతాయి అర్థం కాదు. వరమ్మ కాలేదా ఇంకా వంట? అవుతుందత్తమ్మా, ఇంకొక 5-10 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది. అన్నం అయింది, రొట్టెలు అయినాయి, కూర ఒకటే ఉండాలిగా. సరే మీ మామకు తొక్కో బిక్కో పెట్టి రొట్టె ఇచ్చేస్తా గానీ నాకు తొక్కు తింటే జర కడుపులో మంటలేస్తుంది బిడ్డ, జర డబ్బునుండు. సరే అత్తమ్మ వండుతా తొందరగానే. మీరైతే మామయ్యకు తొక్కేసి రొట్టె ఇవ్వండి, మళ్ళా షుగర్ ఉన్న మనిషి ముందే టాబ్లెట్ వేసుకుంటాడు, తొందరగా ఇవ్వండి. సరే ఇచ్చేస్తా, జర డబ్బునుండు బిడ్డ. వరమ్మా అయిందా ఏ పని? అవుతుంది జ్యోతి, కూసో. చాయ్ పెట్టుకొస్తా, కూసో జ్యోతి. ఎప్పుడొచ్చినా కూడా అడావుడిగా ఉరుకుతున్నవే, చాయ్ అంటే తాగవు. చాయ్ వద్దు పాలొద్దే, ఏం రిజిస్ట్రేషన్లు లేవంట అని మా మేడం మొత్తుకుంటుంది. దానికోసం సర్వే చేసుకుంటూ వచ్చిన. ఇక ఇట్లనే నిన్ను కలిసిపోదామని మళ్ళీ ఇటు తిరిగిన కానీ ఇక పోవాలి ఇంటికి, చాలాసేపు అయ్యా నేను వచ్చి. జీతం మొత్తం ఇదేనే, ఏంసి టార్గెట్లు కాలేవు, డెలివరీలు గవర్నమెంట్లో కాలేవు, బీపీ షుగర్లు కొత్తగా ఏమొచ్చినాయి, పాత ఏమున్నాయి, డెత్తులు ఏమైనాయి, పుట్టుడేం పుట్టిరు, ముసలోళ్ళు ఎంతమంది, ఔషధులు ఎంతమంది, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది. అరే రోజు ఒక సర్వే, ఫ్రైడే కొత్తగా వచ్చే జ్వరాలు ఎవరికైనా ఉన్నాయా? ఇవేనా జీవితం మొత్తం? ఇక మంచి చెడు ఆశకు ఏమైంది, ఏం కథ ఏమీ లేదు. ఇంకా వాళ్ళదే ఇక డప్పు కొట్టుకుంటూనే ఉంటారు. చేసేదంతా మనము, చేసేది ఇక వాళ్ళకు సన్మానాలు, అంతే కదా. మరి మనం ఏమిటికి కనిపిస్తాం వాళ్ళకు? ఇండిపెండెంట్ వచ్చినా వాళ్ళే సెలబ్రేషన్లు చేసుకుంటారు, వాళ్ళే శాల్వలు కప్పుకుంటారు, స్వీట్లు తినిపించుకుంటారు, అన్నీ చేసుకుంటారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి నాకు సర్టిఫికెట్ వచ్చిందని ఒకటి అంటది, ఇక అది వచ్చిందని ఒకరు అంటారు, ఇది వచ్చిందని ఒకరు అంటారు, మేము మస్తు పని చేసినామని మాకు అవార్డు ఇచ్చిరని ఇంకొకరు అంటారు. ఇక మనమేమో పిచ్చోళ్ళము, వార్డులో తిరిగేటోళ్ళం, అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొచ్చి సిస్టర్లకు సూపర్వైజర్లకు ఇచ్చేటోళ్ళమేమో మనం పిచ్చోళ్ళము, వాళ్ళేమో అన్ని సన్మానాలు చేసుకుంటారే. దారుణం ఉన్నదే మన బ్రతుకులైతే. పొద్దున్నే మా ఆయనతో ఇదే విషయం మాట్లాడిన. నిన్న ములుగు జిల్లాలో ఒక ఆశా వర్కరు వాగులో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే కదా అందరికీ. అది ఎంత పెద్ద ఇష్యూ తెలుసా? దాన్ని మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ప్రాణం పోతే కూడా ప్రాణం విలువ ఎంత అన్నట్టుగా, ఒక ఆశనే కదా అన్నట్టుగా ఎంత చులకన చూస్తున్నారంటే, ఎంత దారుణమైన పరిస్థితి. ప్రాణంకు విలువ కూడా లేదా? మనం ఎంతమంది ప్రాణాలు కాపాడినాం కరోనా టైంలో. మళ్ళీ గర్భిణీలకు కూడా ఎంత సేవ చేస్తున్నాము, చిన్న పిల్లలకు ఎంత సేవ చేస్తున్నాము, వృద్ధులకు కూడా ప్రతి ఒక్కటి దగ్గరికి తెచ్చిస్తున్నాము. అలాంటిది ఒక ఆశ ప్రాణం పోతే ఇంత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే జనాలను నేను చూస్తున్న. రాబోయే కాలంలో ఇంకెన్ని జరగాల్సినవి ఉన్నాయో, ఇంకెన్ని చూడాల్సినవి ఉన్నాయో, ఎన్ని ఘోరాలు జరగబోతున్నాయో. మనం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా మనకు గుర్తింపు లేదు, పాడు లేదు. ఏంది ఎన్ని సంవత్సరాలు ఇలా చెయ్యాలని? మనం ఏదో గట్టిగా పోరాటాలు చేయడానికి కూడా మనకు ఎవ్వరు దిక్కు లేనట్టు అయిపోతుంది. మనల్ని ఎవ్వరు ముందుకు తీసుకురావట్లేదు. చాలా దారుణం వరమ్మ. మనం చెప్పుకోవడం కాదు, మన ఆశాకలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇదే స్పందన. ఎందుకంటే మీ ఎంఎన్ కార్టూను చాలా మంది ప్రభుత్వంలోకి ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. మీ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు మేడం అని చెప్పేసి ఎంతో మంది మన కృతజ్ఞతలు తెలుపుతున్నారు తెలుసా. మనము చాలా మందికి, కొంతమందికి ఆశా వర్కర్లు ఏంటి, ఏం పని చేస్తారు అనేది కూడా తెలియదంట. కొంతమంది పబ్లిక్ కూడా కామెంట్ చేస్తున్నారు, మా ఏరియాలో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, కొన్ని ఏరియాలలో అయితే చెయ్యరు అని కొన్ని బయటకు వస్తున్నాయి. కొంతమంది అయితే సీరియస్గా పని చేస్తారు, రాత్రి మగళ్ళు చేస్తారు, మస్తు కష్టపడతారు, కరోనా టైంలో మా ప్రాణాలు కాపాడిరు అని చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. మీ ఛానల్ ద్వారా మాకు చాలా మంచి జరుగుతున్నదని కామెంట్ చేస్తున్నారు తెలుసా. మనం చేస్తున్నది ఊరికే పోవట్లేదు వరమ్మ. ఖచ్చితంగా ఒక రోజు మనకు ఇది మంచి గుర్తింపు ఇస్తుందని నాకైతే అనిపిస్తుంది పక్కా. నిజమే జ్యోతి, మా అత్తమ్మ కూడా ఇంతకు ముందు వచ్చి చాలా సంతోషంగా మాట్లాడింది. నిన్న మొన్ననేమో కోపంగా ముఖం ఇట్లా పెట్టుకొని తిడుతూ వాళ్ళతో వీళ్ళతో పొద్దున్నే పోతుంది, ఏం పని చేయది, వార్డులోనే పని ఉంటుంది ఎక్కువ, హాస్పిటల్కే చుట్టూ తిరుగుతుంది, ఇంట్లో పని అంటే చెయ్యది అని ఆ యొక్క
అక్కతో నీ అక్కతో చెప్పుకో తిరిగే మాయత్త. వరమ్మ వంట అయిందా బిడ్డ, జర పెట్టు తొందరగా, మా అమ్మాయికేమో షుగర్ ఉంది తొక్కుతోని పెడతా గాని ఇక రొట్టి ఇచ్చేస్తా, నాకు జర కూర పెట్టు బిడ్డ, తొందరగా వండు బిడ్డ అని తీయగా మాట్లాడుతుంది. మా అత్తమ్మకు కూడా మన కష్టాల గురించి అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన ఎంఎన్ కార్టూన్ ఛానల్లో మనము స్పందిస్తున్నాం కదా, ప్రతి కష్టాన్ని మనం ఎలా చేస్తున్నాం అనేది ప్రతి వీడియో ద్వారా తెలిసిపోతుంది. అసలు ఎన్ని కష్టాలు చేస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు, జీతాలు రాకుంటే కూడా ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మా అత్తమ్మకు కూడా అర్థమైపోయింది లాస్ట్కి వస్తే. మన ఆశక్కలు కూడా ప్రతి ఒక్కరూ మంచిగా స్పందిస్తూ మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన వీడియోలు మన ఛానల్కి మంచి గుర్తింపు వస్తుందని నేను కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు ప్రజల్లోకి ప్రభుత్వానికి తెలిసేలా చేద్దాం, కృషి చేద్దామని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇంకా ఎలా ఎలా ఆలోచించాలి, ఇంకా ఏ విధంగా చేస్తూ ఉంటే ఆశలకు మంచి జరుగుతుంది అని ఒకటి ప్లాన్ చేసుకొని చేద్దాం, ఇంకా చేద్దాం. ఇప్పుడైతే ఇక ఏంటి టార్గెట్ అది ఇది ఏది లేదు, మన పోరాటాలు మొదలెట్టాలి అంతే. 10-20 మంది ఆశా అక్కలు అయితే కామెంట్ చేశారు ఒక వీడియో కింద. చాలా ఘోరమైన కామెంట్స్. వాళ్ళ బాధలు చూస్తుంటే మాకైతే ఘోరంగా కన్నీళ్ళు వచ్చినాయి. కానీ ఏం చేస్తాం, ఒక్క రోజుతో పోయేది కాదు. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క కామెంట్ తీసుకొని వాళ్ళ బాధలని మేము స్పందిస్తున్నాము, వీడియో చేస్తున్నాము. మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. ప్రతి ఒక్క సమస్య తీరుతుంది. మీ సమస్యలు ముందు తీరాలని మేము కూడా చాలా కృషి చేస్తాము. మన ఛానల్కి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకా వెళ్ళి మీ కష్టాలన్నీ తీరడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది ఛానల్ వల్ల. ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని కామెంట్స్. వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది వీడియో చేయమని 2-3 సిస్టర్లు అయితే అడిగారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా మా వీడియోలు కూడా చేయండి, మాకు కూడా బాధలు ఉన్నాయి, ఆశా వర్కర్లు ఏం చేస్తున్నారు, మేము అన్ని చెప్తేనే వాళ్ళు చేసుకొస్తున్నారని కొంతమంది ఏఎన్ఎంస్ అంటున్నారు. కానీ ఆశా వర్కర్లు చేసినంత పని ఏఎన్ఎం కూడా చేయట్లేదని మేమైతే అంటున్నాం. ఎందుకంటే మాకు ఆశా వర్కర్ కష్టం మాత్రం కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది. ఏఎన్ఎంలు అయితే ఒక దగ్గరే ఉండి చేస్తారేమో కానీ ఆశా వర్కర్ అయితే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, విలేజ్కి వెళ్ళాలి, వేరే విలేజ్కి కూడా ఆటోలలో వెళ్ళాలి. వాగులు దాటి వెళ్తూ వాగులో కొట్టుకుపోయేది పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆటోలో బస్సులలో వెళ్తూ యాక్సిడెంట్లు, బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్లు అయిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పాపం ఎన్ని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆశా వర్కర్లకే చాలా కష్టాలు ఉన్నాయని అయితే మాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కొంతమంది తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఆశా వర్కర్లకు ఉన్న కష్టాలు ఏఎన్ఎంలకు లేవని మేము అంటాం. మొత్తానికి ఏఎన్ఎంలు కూడా కష్టపడట్లేదు అని అనట్లేదు, అందరూ కష్టపడుతున్నారు. కానీ ఆశా వర్కర్లకైతే చాలా తక్కువ జీతంలో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా వాళ్ళకు గుర్తింపు లేదని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళ గురించి అంతగా బాధపడవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నాము సిస్టర్స్. మీరు కూడా ఫీల్ అవ్వద్దు. మీకోసం కూడా మంచి వీడియో చేసాము మీకోసం కూడా. చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, ఆశా వర్కర్లకు మాత్రం వాళ్ళని మాత్రం ఉద్దేశించే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బాధలు అలాంటివి కాబట్టి ఆశా వర్కర్ల మీదనే మేము ఇంతగా దృష్టి పెట్టి వాళ్ళని తెలుసుకొని, వాళ్ళని కలిసి వాళ్ళ బాధలను అడిగి తెలుసుకొని వీడియో చేస్తున్నాం. ఊరికే మాత్రం చేయట్లేదు. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకునే పరిస్థితి దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి కానీ ఏలనగా మాట్లాడకండి, చులకనగా చూడకండి. వాళ్ళు కూడా ఒక ఆడపిల్లనే, మనకు ఒక తోబుట్టు లాంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క ఆశా వర్కర్కి విలువియండి. మీ ఇంట్లో ఒక అక్కనో చెల్లిలాగానో విలువివ్వండి సిస్టర్స్. మీరందరు తమ్ముళ్ళు, బ్రదర్స్ అందరు కూడాను. అందుకే చెప్తున్నాము. కొన్ని కామెంట్లు అలా పెడుతున్నారు, మా ఏరియాలో ఆశా వర్కర్లు ఏం వర్క్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఏ ఏరియాలో అలా జరుగుతుందో కానీ మేము చూస్తున్న మట్టుకు, మేము తెలుసుకుంటున్న మట్టుకైతే ప్రతి ఒక్క ఏరియాలో కష్టపడి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు రాత్రింబవళ్ళు పిల్లలను, భర్తలను, అత్తమామను వదిలేసి పని చేస్తున్నారు. అందుకే మేము ఇంతగా వాళ్ళ మీద ఫోకస్ చేసి మరీ వీడియోస్ చేస్తున్నాము. మీరు స్పందించి గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఆశక్కలు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ సమస్యలు కూడా కామెంట్ చేయండి. మరో వీడియోతో మంచిగా కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.